జీవితానికి అసలు అర్థమేంటి? ఈ ప్రశ్న మనందరినీ ఎప్పుడో ఒకప్పుడు ఆలోచింపజేసేదే. ఈరోజు మనం ఒక పురాతన గ్రంథంలోకి ప్రయాణిద్దాం. అక్కడ ప్రసంగి అనే ఒక వ్యక్తి జీవితంలోని అన్నీ చూశాక చివరికి ఏం కనుక్కున్నాడో తెలుసుకుందాం. పదండి ఈ అన్వేషణను మొదలుపెడదాం. మన ఈ ప్రయాణం ప్రసంగి గ్రంథం నుంచే మొదలవుతుంది. ఇందులో ఒక రచయిత తనను తాను ప్రసంగి అని పిలుచుకుంటూ జీవితంలో అర్థం కోసం తను చేసిన ఒక సుదీర్ఘమైన ప్రయాణాన్ని వివరిస్తాడు. కథ మొదట్లోనే ఆయన ఒక బలమైన, మనల్ని ఆశ్చర్యపరిచే ఒక మాట అంటాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే, అంతా వృధా, అంతా శూన్యం అని ఆయన ఎందుకంటున్నాడు? అసలు ఈ ముగింపుకు ఆయన ఎలా వచ్చాడు? మరి ఇంత నిరాశాజనకంగా మాట్లాడిందెవరు? ఆ వ్యక్తెవరో సాధారణమైనవారు కాదు. అపారమైన సంపద, అధికారం, ఇంకా జ్ఞానమున్న ఒక రాజు. ఆయన మాటలకు ఎందుకంత బరువుందో ఇప్పుడు చూద్దాం. ఆయన తనను తాను యెరూషలేములో రాజు, దావీదు కుమారుడు అని పరిచయం చేసుకున్నాడు. అంటే ఈ మాటలు చెప్తోంది ఎవరో కాదు, మానవ విజయం అనే శిఖరం మీద కూర్చున్న ఒక వ్యక్తి. ఆయన కోరుకున్నదేదైనా సరే ఆయనకు అందుబాటులో ఉండేది. అందుకే అన్నీ ఉన్న ఒక వ్యక్తి అర్థం కోసం చేసిన ఈ అన్వేషణ మనకు చాలా ముఖ్యమైన పాఠాలను నేర్పుతుంది. అర్థం కోసం తన ప్రయాణంలో ప్రసంగి మొదటగా ఒక దారిని ఎంచుకున్నాడు. అదే జ్ఞానమార్గం. తన పూర్తి శక్తియుక్తులను జ్ఞానాన్ని సంపాదించడంపైనే కేంద్రీకరించాడు. ఆయన తన హృదయాన్ని పూర్తిగా జ్ఞానాన్ని వెతకడానికి, పరిశోధించడానికి అంకితం చేశాడు. ఈ భూమిమీద జరిగే ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవాలని తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే ఆయనకు ఏమర్థమైంది? ఎంత జ్ఞానం సంపాదించినా అది సంతృప్తిని ఇవ్వలేదని గ్రహించాడు. దాన్ని ఆయన చాలా చక్కగా వర్ణించాడు. గాలిని పట్టుకోవాలని ప్రయత్నించడం లాంటిది అని. ఎంత ప్రయత్నించినా పట్టుకోలేని ఒక నిరర్ధకమైన ప్రయాస. ఇక్కడే ఒక విచిత్రమైన, బాధాకరమైన విషయం తెలిసింది. జ్ఞానం పెరిగే కొద్దీ సంతోషం కాదు, దుఃఖం పెరిగింది. ఎందుకంటే ప్రపంచంలోని సమస్యలు, అన్యాయాలు మరింత స్పష్టంగా కనిపించడం మొదలయ్యాయి. జ్ఞానం దారిలో నిరాశ ఎదురవడంతో ప్రసంగి ఇప్పుడు పూర్తిగా ఇంకోవైపుకు తిరిగాడు. తన దృష్టిని జ్ఞానం నుంచి ఇంద్రియ సుఖాలకు, ప్రాపంచిక విజయాలకు మార్చాడు. ఇది ఆయన చేసిన రెండవ గొప్ప ప్రయోగం. ఈసారి ఆయన లక్ష్యం చాలా స్పష్టం. సుఖం, విలాసాల ద్వారా జీవితానికి అర్థం వెతకాలి. తనకు తానుగా ఇలా చెప్పుకున్నాడు, రా, ఇప్పుడు నిన్ను సంతోషంతో పరీక్షిస్తాను, ఆనందించు. ఆయన సుఖం కోసం అస్సలు వెనుకాడలేదు. పెద్ద పెద్ద ఇళ్ళు కట్టాడు, అందమైన తోటలు వేయించాడు, వెండి, బంగారం రాసులుగా పోగుచేశాడు, గొప్ప సంగీతకారులను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రపంచం అందించే ప్రతి సుఖాన్ని ఆయన అనుభవించాడు. కాని చివరికి ఫలితమేంటి? అన్నీ అనుభవించాక కూడా ఆయనకు మిగిలింది శూన్యమే. మళ్ళీ అదే మాట, ఇదంతా కూడా గాలిని వెంబడించడమే అని తేలింది. జ్ఞానంలాగే సుఖం కూడా శాశ్వతమైన అర్థాన్నివ్వలేకపోయింది. ఈ వ్యక్తిగత ప్రయోగాల తరువాత ప్రసంగి తన దృష్టిని మార్చాడు. ఇప్పుడు జీవితంలో కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవని, వాటన్నిటికీ ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుందని గమనించడం మొదలుపెట్టాడు. ఆయన జీవితంలోని ఈ సహజమైన లయను గమనించాడు. పుట్టడానికి ఒక సమయం ఉంటుంది, అలాగే చనిపోవడానికి ఒక సమయం. ఏడవడానికి ఒక సమయముంటే నవ్వుడానికి కూడా ఒక సమయముంటుంది. అలాగే ప్రేమించడానికి ఒక కాలం, ద్వేషించడానికి మరో కాలం. జీవితం ఇలాంటి వ్యతిరేకతలతోనే నిండి ఉంటుంది. వాటిని మనం నియంత్రించలేము. ఇదే ఆయన గ్రహించిన ఒక ముఖ్యమైన సత్యం. ఈ పెద్ద పెద్ద అన్వేషణలన్నీ విఫలమయ్యాక ప్రసంగి కొన్ని ప్రాక్టికల్ విషయాలు పంచుకోవడం మొదలుపెట్టాడు. అసలైన జ్ఞానం ఎక్కడో లేదు, మన రోజువారీ జీవితంలోనే ఉందని తెలుసుకున్నాడు. అందులో ఆయన గమనించిన మొదటి ముఖ్యమైన విషయమేంటంటే, ఒంటరిగా ఉండటం కంటే ఇద్దరు కలిసి ఉండటమే మేలు. మానవ సంబంధాలకే ఎక్కువ విలువ ఉందని ఆయన నొక్కి చెప్పాడు. ఎందుకంటే చాలా సింపుల్. ఒకరు కింద పడిపోతే ఇంకొకరు చెయ్యి అందించి లేపగలరు. కాని ఒంటరిగా ఉంటే ఆ సహాయం చేసేందుకు ఎవరూ ఉండరు కదా. జీవితంలోని కష్టాల్లో తోడు ఎంత అవసరమో ఇది మనకు స్పష్టంగా చెప్తుంది. చివరిగా ప్రసంగి తన అన్వేషణలో కనుగొన్న అసలైన ముత్యాన్ని మన ముందుంచుతాడు. జీవితానికి అర్థం గొప్ప విజయాల్లోనో, అంతులేని సుఖాల్లోనూ లేదు. అది మనం రోజూ చేసే పనుల్లోనే ఉంది. మనం తినడంలోనో, తాగడంలోనో, మనం కష్టపడి సంపాదించిన దానిలో ఆనందాన్ని పొందడంలో ఉంది.
ఇవన్నీ దేవుడిచ్చిన బహుమతులు. ఇదంతా విన్నాక మనకొక ప్రశ్న మిగిలిపోతోంది. ఈ గాలిని వెంబడించే ప్రపంచంలో మనం కూడా మన కళ్ల ముందున్న చిన్న చిన్న సాధారణ ఆనందాలను మర్చిపోతున్నామా? ఒక్కసారి ఆలోచించండి.